యూ? నేను 8 ఇయర్స్లో 3-4 కంపెనీస్లో వర్క్ చేశాను మొత్తం. ఓకే. ఫస్ట్ ఏదైతే కంపెనీలో వర్క్ చేశానో అమెజాన్, దాంట్లో ఎల్జిబిటీకి ఒక చాప్టర్ లాగా నేను ఒక చాప్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికోసం పని చేయడం జరిగింది. సో నాకు డిస్క్రిమినేషన్ తక్కువ జరుగుతుంది, ఎందుకంటే నేను చాలా వోకల్. నన్ను ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తే దుమ్ము దులుపు వదిలేస్తాను. ఎస్. వాడికి మొత్తము A to Z అన్నీ చెప్పేసి తర్వాత వాడు ఎలా రియలైజ్ అవుతాడంటే వీడితో ఎందుకు పెట్టుకున్నాను అన్నట్టు రియలైజ్ అవుతాడు, అలా అనమాట. సో నాకు డిస్క్రిమినేషన్ అంటే ఒక 1 కంపెనీలో జరిగింది. అప్పుడు నేను ఏంటంటే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా నేను వదిలేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో నాకు కూడా కొంచెం ఫిజికల్ హెల్త్ బాగుండకపోవడంతో ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీ ఫినాన్స్ కంపెనీ. ఓకే. కంప్లీట్గా ఫ్రెండ్లీ అని చెప్పను, కానీ నేను వోకల్ అక్కడ. నేను నా గురించి తెలుసు చాలా మందికి, నా చుట్టుపక్కల కూర్చునే వాళ్ళకి, ఎందుకంటే ప్రతిరోజు ఒకే దగ్గర కూర్చుంటాము. సో అందరికీ తెలుసు, నా పార్ట్నర్ తెలుసు, మా డాటర్ తెలుసు. వాళ్ళు కూడా వస్తా అంటారు ఇంటికి, వి వాంట్ టు కమ్ టు యువర్ ఈవెంట్స్ అని అంటారు. సో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మా మేనేజర్ కూడా ఫ్రెండ్లీ, వారికి కూడా తెలుసు నా స్టోరీ అంతా. సో అట్లీస్ట్ ఒక హోప్ ఉంది, అర్థం చేసుకుంటారు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్న సంతోషం అయితే ఉంది వర్క్ స్పేస్లో. సో మోస్ట్ ఆఫ్ ది మనకి స్కూల్స్లో ఎడ్యుకేషన్లో ట్రాన్స్ కమ్యూనిటీ, బీయింగ్ ఏ ట్రాన్స్ మెన్, నేనైతే చిన్నప్పుడు చైల్డ్హుడ్లో అబ్బాయి బాడీలో స్ట్రక్ అయినాను, నేను అమ్మాయిలాగా బిహేవ్ చేసేదాన్ని. కాబట్టి డిఫరెంట్ కామెంట్స్, హరాస్మెంట్స్, ఫిజికల్ హరాస్మెంట్స్ స్కూల్లో, కాలేజెస్లో ఫేస్ చేయాల్సిన పరిస్థితులు నాకు వచ్చాయన్నమాట. సో గే పర్సన్స్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది స్కూల్స్లో, కాలేజెస్లో? ఐ థింక్ ట్రాన్స్ ఉమెన్ కి అండ్ గే కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం ఫెమినిన్ గా ఇద్దరు ఉంటారు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, కానీ చాలా మంది కూడా ఉంటారు ఫెమినిన్ గా. సో ట్రిగరింగ్ వర్డ్స్ చాలా యూస్ చేస్తా ఉంటారు. చెక్క అని, హిజ్రా అని, కొజ్జా అని చెప్పేసి, 0.5 అని, ఎందుకు ఇలా నడుస్తున్నావు, ఎందుకు ఇలా తింటున్నావు, వీడితో కూర్చుంటే నువ్వు కూడా ఇలాగే అవుతావు, వీడితో తింటే ఇలాగే అవుతావు. చిన్నప్పటి నుంచి అవి నడుస్తూనే ఉన్నాయి. ఆ భయంతోనే ఎవరు ఫ్రెండ్స్ ని చేసుకోలేదు. నాకు ఎవరు స్కూల్ ఫ్రెండ్స్ లేరు, ఎవరు కాలేజ్ ఫ్రెండ్స్ లేరు. అలా ఒక భయం అనే ఇది పుట్టేసింది. వీళ్ళు జడ్జ్ చేస్తారు, నన్ను ఇలా డిస్క్రిమినేట్ చేస్తారు, బుల్లీ చేయడం జరిగింది, హరాస్ చేయడం జరిగింది. సో ఒక భయం అనేది ఏర్పాటైపోయింది. ఇంకా వీళ్ళు అందరితో ఇలా కలిసి ఉంటే ఏదో ఒక రోజు నా గురించి తెలిసినప్పుడు ఇలాగా హరాస్ చేస్తారని చెప్పేసి, సో నేను ఒక 1 కిలోమీటర్ దూరంగానే పెట్టుకున్నాను. ఓకే. మీరిద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా, లాంగ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు, యాక్టివిస్టులుగా ఉన్నారు. చాలా యాక్టివిజంగా చాలా ఈవెంట్స్కి వెళ్ళారు, ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటారు అవేర్నెస్ కోసం, సెన్సిటైజేషన్ చేయడం కోసం. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అసలు ఎప్పుడూ యాక్టివిజంలో ముందుకు రావాలని, లేకపోతే ఒక రైట్స్ కోసం పనిచేయాలని ఎప్పుడూ అనుకోలేదు. బికాజ్ చిన్నప్పటి నుంచి నాకు అవసరం లేకుండే. కానీ నేను ఒకసారి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఇలాగా, అప్పుడు అర్థమైంది ఎంత హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందని. నేను చాలా పొలిటికల్ మైండ్ సెట్ గా మాట్లాడతాను. మనకి కాస్ట్, రిలీజన్ బేస్డ్ గానే చాలా డిస్క్రిమినేషన్ జరుగుతున్న కంట్రీలో మనం పేరుకే సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని మాట్లాడుకుంటా ఉంటాం. సో నాకెప్పుడైతే మా పేరెంట్స్ ద్వారా ఆ వివక్షత జరిగిందో, లేకపోతే నాకెప్పుడైతే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశానో, తిను ముందుకు తీసుకెళ్ళాడు. ఈవెంట్స్ అటెండ్ చేయడం, చలో వెళ్దాం, మనం ఫస్ట్ రిలేషన్షిప్లో స్టార్ట్ అయినప్పుడు మనం 4 గోడల మధ్యలో మనం ఎందుకు కూర్చోవాలి, మనం కూడా ముందుకు వెళ్దాము, మనం కూడా చూద్దాము అని చెప్పేసి ఆ ప్రోత్సాహము ముందుకు వెళ్ళాము. ఎప్పుడు ఇంకా వెనకాల తిరగలేదు. ఇంకా 10 years ఆఫ్ రిలేషన్షిప్లో 9 years మేము యాక్టివిజంలోనే పనిచేస్తా ఉన్నాము. మేము ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మై నెక్స్ట్ క్వశ్చన్ అదే, మొబేరా ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారా? అసలు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? సో ఏం వర్క్స్ చేస్తారు దాని త్రూ, మొబేరా ఫౌండేషన్ త్రూ? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, 2014లో మనం 13లో వి మెట్, 14లో వి మెట్, అండ్ 15 నుంచి మొబేరా స్టార్ట్ అయింది. ఆ టైంలో లైఫ్లో వి బోత్ వేర్ స్టూడెంట్స్. అప్పుడు నేను కూడా 2nd, 3rd year, తను కూడా అప్పుడప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది అట్లా. సో ఇది ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలి, ఎంత దూరం తీసుకురావాలి, ఏదో ఒకటి చేయాలని నిజమే మైండ్లో లేదు.
అప్పుడు మనం కొంతమంది ఫ్రెండ్ అయ్యాం. సో ఫ్రెండ్ అయినప్పుడు కూడా మనం కలుస్తూనే ఉంటాం కదా. ఆ టైంలో ఏదో ఒక రోజు మనం కలిస్తే, ఇప్పుడు నీకు కూడా ఇట్లానే చాలా స్టోరీస్ వింటూనే ఉంటావు కదా. అనిల్ తన స్టోరీ చెప్పారు, నేను నా స్టోరీ చెప్పిన, అలాంటి వాళ్ళ స్టోరీ కూడా వింటే అనుకున్నా, ఇప్పుడు మన సపోర్ట్ సిస్టమ్ ఏం లేదు. టు బి ఆనెస్ట్ 2015లో దేర్ వాజ్ నో లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్ లేదు. ఒక 1 or 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అది కూడా ఒక ఇట్ వాజ్ అ కలెక్టివ్ గ్రూప్, ఏదో సమ్ ఎన్జిఓ లాగా ఇలాంటి లేదు మన కమ్యూనిటీకి. సో నేను అప్పుడే మనం కూర్చొని ఒకసారి ఆలోచించుకున్నాం, అసలు ఏంటి మనం ఈ కమ్యూనిటీలో ఉన్నాం కరెక్టే, కానీ మాలాగే చాలామంది ఉంటారు కదా కమ్యూనిటీలో. సో అట్లాగే ఇప్పుడు మాకైతే కొంచెం ధైర్యం వచ్చింది, మనం కొంచెం మాట్లాడుకుంటున్నాం, కలుస్తున్నాం. కానీ వాళ్ళైతే ఇంకా ధైర్యం లేదు, ఎందుకంటే మనం కూడా ఆ కమ్యూనిటీలోనే ఉన్నాం. నేను చాలా మందితో కలిసినాం. అప్పుడు వాళ్ళకి నా గురించి తెలిసిందంటే, మీరు కొంచెం ఇట్లా పనిచేస్తుందంటే, వాళ్ళు మా దగ్గర ఫ్రెండ్ ఉంటే కూడా వాళ్ళు మాకు ఏమన్నారంటే, నువ్వు పిచ్చానా, ఇలాంటి ఎందుకు చేస్తున్నావు, ఇది చేస్తే నీకు ఇష్యూ వస్తుంది, ఇది మనది కాదు, మనం జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం, దాని తర్వాత పెళ్లి చేసుకుందాం, అమ్మాయితో సెటిల్ అయిపోదాం, ఆ థాట్ ప్రాసెస్ ఉంది. సో నాకు అర్థమైంది ఇది కరెక్ట్ థాట్ ప్రాసెస్ కాదు. మన గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో అది ఎలా వస్తుంది, అవేర్నెస్తోనే వస్తుంది. ఎందుకంటే బయట మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి కానీ, ఎల్జిబిటీ గురించి కానీ ఎక్కడ లేదు. ఏ బోర్డ్ అయినా సరే ఎక్కడ లేదు, అప్పుడు అయితే ఇంకా లేదు. సో ఎలా తెలుసుకుంటారు. మీడియా రిప్రజెంటేషన్ కూడా, ఇందాక మీరు మాట్లాడితే మీడియా రిప్రజెంటేషన్లో కూడా బాలీవుడ్ అయినా సరే, టాలీవుడ్ అయినా సరే, ఎక్కడైనా సరే ఒక నెగటివ్ లాగే చూపించినారు గే కమ్యూనిటీకి. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడైతే బాలీవుడ్ అయినా సరే, ఇంకా టాలీవుడ్లో కూడా ఇంకా అసలు అలాంటి మూవీస్ రావట్లేదు. నేను కొన్ని లాస్ట్ 4-5 years నుంచి అలాంటి మూవీస్ చూడట్లేదు. బాలీవుడ్లో చాలా పాజిటివ్ మూవీస్ వస్తున్నాయి, చాలా అంటే చాలా. ఇప్పుడు ఏ సిరీస్ అయినా సరే, ఏ మూవీస్ అయినా సరే ఆ గే రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు. అది చాలా ఇంకా అది సెపరేట్ గా గే మూవీ కాకుండా నార్మలైజ్ చేస్తున్నారు. ఇది ఒక సమాజ్ ఒక పార్ట్ అన్నమాట, అట్లా చూపిస్తున్నారు. చాలా ఇప్పుడు థింగ్స్ హావ్ చేంజ్. బట్ ఆ టైంలో రిప్రజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కమ్యూనిటీ గురించి. సో ఆ ఒక్క థాట్ ప్రాసెస్, సో లెట్స్ డూ సంథింగ్ అని కమ్యూనిటీ కోసం కొంచెం అవేర్నెస్. మన దాంట్లో అప్పుడు కాంటాక్ట్స్ లేవు, ఎవ్వరు పెద్దవాళ్ళు కమ్యూనిటీ కూడా తెలియదు. ఇప్పుడైతే ఉన్న కాంటాక్ట్స్, మన కమ్యూనిటీలో ఉన్న కాంటాక్ట్స్ ఆ టైంలో అస్సలు లేదు. ఏదో వి వేర్ జస్ట్ స్టూడెంట్. చాలా అన్ని మా ఏజ్ వాళ్ళే 19, 20, 21 అలాంటి ఏజ్లోనే ఏదో ఒక చేద్దామని ఫ్లాష్ మాబ్ చేసినాం ఫస్ట్. ఎందుకంటే ఫ్లాష్ మాబ్ ఆర్ట్ ఈజ్ అ ఈజీ వే ఆఫ్ ప్రమోటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అవేర్నెస్. అది ఒక మైండ్లో పెట్టి ఫస్ట్ ఎల్జిబిటీ తెలుగు స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ బయట మనం చేసినాం. అది గ్రాండ్గా వచ్చింది. అక్కడ నుంచి వి థాట్ లైక్ ఓకే, ఫ్లాష్ మాబ్ చేసినాం, అవేర్నెస్ ఎలా తీసుకోవాలి, ముందు కాలేజ్లో వెళ్ళినాం, కాలేజ్, యూనివర్సిటీ, కార్పొరేట్స్లో అవేర్నెస్ సెషన్స్, వర్క్షాప్ తీసుకున్నాం. దాని తర్వాత సరే ఏదో ఒకటి ఇది నడుస్తుంది కాలేజ్లో అవేర్నెస్ అన్నీ ఓకే, కానీ కమ్యూనిటీ స్ట్రెంగ్త్ కూడా సైడ్ బై సైడ్ చేయాలి. ఎన్ని రోజు వరకు కమ్యూనిటీ అదే బెగ్గింగ్లో ఉంటుంది, కమ్యూనిటీ చూసి మీరు అందరు ఇట్లానే అని అనుకుంటారు. మన కమ్యూనిటీ పర్సన్ కూడా CEO పొజిషన్లో కూర్చుంటేనే మార్పు వస్తుంది. ఆ థాట్తో మన ఫౌండేషన్, విత్ ఇన్ ద ఫౌండేషన్ మనం ఒక శిక్షా స్థాన్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. దాంట్లో ఉన్న స్కిల్స్కి, ఇప్పుడు కొంతమందికి మేకప్ ఇష్టం, కొంతమందికి పెయింటింగ్ ఇష్టం, కొంతమందికి జూట్ బ్యాగ్ ఇష్టం, కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ స్టడీస్, జావా ఇలాంటి. కానీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా, లేకపోతే పైసలు లేకున్నా, వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. సో వీ ట్రై టు గెట్ ఇన్ టచ్, కొంతమందితో టచ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి ట్రైనర్స్ తీసుకొని వచ్చి ఫ్రీగా మన కమ్యూనిటీకి ఆ కోర్సెస్ ఇప్పించి, సర్టిఫికేట్ ఇచ్చినాం. అప్పుడు కూడా ఇంకొక థాట్ వచ్చింది, సరే సర్టిఫికేట్ వచ్చింది కానీ సర్టిఫికేట్తో ఏం చేయాలి? సర్టిఫికేట్ ఒక ఇంట్లో ఒక కబర్డ్లో పెట్టుకొని ఉంటే మాకు జాబ్ రాదు, మాకు బ్రెడ్ అండ్ బటర్ రాదు. దాని తర్వాత విత్ ఇన్ ద ఫౌండేషన్ మనం ఒక ప్రాజెక్ట్ ఉపాధి కూడా స్టార్ట్ చేసినాం. ఉపాధి వి ఆల్ నో తెలుగులో ఉపాధి ఏంటి. సో దానికి ఒక బ్రిడ్జ్ లాగే తయారైనాం మనం, కార్పొరేట్కి ఇంకా కమ్యూనిటీకి. కార్పొరేట్ వాళ్ళు ఉంటూనే ఉంటుంది, అంటే మీ కమ్యూనిటీ నుంచి వచ్చారా అది మాకు ఎలా తెలుస్తుంది? వీఆర్ రెడీ టు గివ్, మన రెడీయే మీ కమ్యూనిటీకి జాబ్ ఇప్పేదానికి. కానీ మీరు కమ్యూనిటీ నుంచి వచ్చారా అది మాకు ఎలా తెలుస్తుంది? అట్లానే కమ్యూనిటీ కూడా ఇదే వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినానంటే, ఏ కార్పొరేట్లో, ఏ స్టార్టప్లో, ఏ హోటల్ ఇండస్ట్రీ, ఏ ఏవియేషన్ ఇండస్ట్రీ కమ్యూనిటీ ఫ్రెండ్లీ ఉంది అది మాకు ఎలా తెలుస్తుంది? ఇది వ్యాలిడ్ క్వశ్చన్, 2 సైడ్లోనే. అప్పుడు మనం బ్రిడ్జ్గా మధ్యలో వచ్చి, వాట్ వీ డిడ్, వీ నో ద కమ్యూనిటీ, వీ ఆల్సో నో ద పీపుల్ హూ ఆర్
కార్పొరేట్లో సెన్సిటైజ్ చేసి ఉన్న కంపెనీస్ ఉన్నాయి. అప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో, గత 2 ఇయర్స్లో 400+ పీపుల్, డిఫరెంట్ కంపెనీ, స్టార్టప్స్, హోటల్ ఇండస్ట్రీ, జస్ట్ నాట్ ఇన్ హైదరాబాద్, ఐటీసీ హోటల్తో మనం కొలాబరేట్ చేసి, అది 5 స్టార్ హోటల్ అనమాట. ఐటీసీ ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కూడా 2 ఇయర్స్లో 400 మెంబర్స్ వి వర్ ఏబుల్ టు ప్లేస్ ఇన్ డిఫరెంట్ కంపెనీ. సో ఈ అన్ని చేద్దామని అప్పుడు థాట్ రాలేదు, కానీ జస్ట్ స్టార్ట్ చేసాం, ఏదో ఒక చేంజ్ చేయాలి సొసైటీలో. అది చేస్తూనే ఉన్నాం, ఆపర్చునిటీ వస్తూనే ఉన్నింది. అవసరంకి మనం అది మోల్డ్ చేసి ప్రాజెక్ట్గా తయారు చేసి కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నాం. ఇట్స్ వెరీ గ్రేట్. యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక కాలువ దాటాలన్నా బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అది క్రియేట్ చేస్తారు మన కమ్యూనిటీ కోసం.